బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ ఇప్పుడు కొత్త సవాల్ని ఎదుర్కొంటుంది. ఓ పక్కన యుఎస్ ఎయిడ్ నుంచి వచ్చేటటువంటి డబ్బులు ఆగిపోయినాయి. మరోవైపున బ్రిటన్కి రేపు పొద్దున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాబోతున్నాడు, ఇద్దరు కూర్చోబోతున్నారు. ఆ సందర్భంలో బీబీసీ వ్యవహార శైలి ఏదైతే అమెరికన్ రాజకీయాల్లో జోక్యం చేసుకుని యుఎస్ ఎయిడ్ డబ్బులతో అమెరికాలో బైడెన్ పక్షపాతంగా ట్రంప్కి వ్యతిరేకంగా రాసినటువంటి కథనాల చర్చ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే అది స్వతంత్ర సంస్థ అని రష్యా ఏది బ్రిటన్ చెప్పచ్చు, కానీ దాని వెనకాల నడిపించేటటువంటిది లేబర్ పార్టీని అన్నటువంటి చర్చ ఉంది. అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు భారతదేశంలో భారత్కి వ్యతిరేకంగా ఎట్లయితే ఈ సోరోస్ టీం, డీప్ స్టేట్ వాళ్ళ టీంకి అనుగుణంగా ఎజెండా ఇప్పటికీ నడుపుతూ ఉంది. దాని మీద మోడీ సర్కార్ సీరియస్ అవ్వడం, ఈడీ విచారణ చేస్తే అది బోలెడు వయలేషన్స్ భారతదేశంలో చేసిందని తేలడం. ఇప్పుడు ఈడీ 3.44 కోట్ల రూపాయల పెనాల్టీ వేసింది బీబీసీ మీద. ఎందుకు అంటే ఫెమా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గాను రోజుకి 5,000 రూపాయలు చొప్పున పెనాల్టీ వేసింది. టోటల్గా 1.15 కోట్ల రూపాయలు ఒక్కొక్క డైరెక్టర్కి, అంటే మొత్తం 3 డైరెక్టర్ల మీద 1.15 కోట్ల రూపాయల పెనాల్టీతో పాటుగా టోటల్గా 3.44 కోట్ల రూపాయల పెనాల్టీ ఈడీ వేసింది. కడతారా లేదంటే ఆల్రెడీ కార్యకలాపాల్లో ఇప్పటికే ఇక్కడి నుంచి మార్చేస్తున్నామంటూ అవుట్సోర్సింగ్కి ఇచ్చినట్టుగా ప్రస్తుతానికి నటిస్తున్నారు.